చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్, ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా యనమలకుదురు కొండపైన అయితే ఉన్నాము. మహాశివరాత్రికి యనమలకుదురు పెట్టింది పేరు. వేకువజాము నుంచే ఇక్కడ దర్శనం కోసం భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. అలాగే ఇక్కడైతే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకించి ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇందాక విజువల్స్లో చాలా వరకు చూసాం. పోలీసు అధికారులు కూడా ఇక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. క్యూ లైన్లో ఎవరైతే భక్తులు వెళ్తున్నారో ఉచిత దర్శనం కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అయితే భక్తులైతే చెప్తున్నారు. ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము, ఈ ఇయర్ అయితే బాగా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. దర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే దర్శనం తొందరగా అయిపోయేలాగా ఏర్పాట్లు అయితే చేశామని కూడా చెప్తున్నారు. మనం చూస్తే ఉచిత దర్శనం కోసం అయితే భక్తులైతే క్యూ లైన్లో వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసాము. దర్శనం కూడా తొందరగా అయిపోయేలాగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే మనం చూస్తే ఇక్కడ శివరాత్రి కుదురుకి ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. అలాగే 1000 ముండ్లు తపస్సు చేస్తే ఇక్కడైతే శివలింగం అయితే ఏర్పాటు ప్రతిష్ఠింప చేయటం అయితే జరిగింది. ఆ రోజు నుంచి ఇక్కడ యనమలకుదురు కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేక గుర్తింపుతో అయితే మహాశివరాత్రి గుర్తింపు అయితే చెప్పొచ్చు. అలాగే ప్రభలైతే ఒక్క ప్రభతో అయితే స్టార్ట్ అయ్యి కూడా ఈ రోజుకి 400 ప్రభలనైతే ఊరేగింపు ఉత్సవాలు చేస్తామని కూడా ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే అలాగే నైట్ అయితే ప్రభలైతే కోలాహలంగా ఊరేగింపు ఉత్సవాలు అయితే జరుగుతాయి. అలాగే నైట్ కూడా భక్తులు మళ్ళీ వేకువజాము నుంచే ప్రారంభించి దర్శనం కోసం, అలాగే రేపు మార్నింగ్ వరకు కూడా భక్తులైతే వేల సంఖ్యలో అయితే ఇక్కడికైతే రావటం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే కొంతమంది భక్తుల్ని మాట్లాడిద్దాము, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అలాగే చూద్దాము. అలాగే మనం చూసుకుంటే మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రత్యేకించి క్యాంపులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక పూలతో అయితే కొన్ని పూలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసి వినాయకుడితో అయితే కూడా ఇక్కడ పెట్టడం మనం చూసాం. బంతి పూలు, చామంతి పూలు, అలాగే రకరకాల రోజ్ పూలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులైతే ప్రత్యేకించి ఇక్కడ సెల్ఫీలు దిగటానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది భక్తులతో అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు. సార్ చెప్పండి, బాగున్నాయమ్మా. దర్శనం జరిగిందా సార్? బాగా జరిగింది. ఉచిత దర్శనం ఎంత టైం పడుతుంది సార్? నేను 100 రూపాయల టికెట్కి వెళ్ళానమ్మా. ఎలా ఉంది సార్ దర్శనం? తొందరగానే అయిపోయిందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? కూడా బాగున్నాయి, సూపర్గా ఇక్కడ ఇలా చేయటం జరిగింది ఈ సంవత్సరం. దర్శనము చేసుకొని భక్తులు వెళ్ళిపోకుండా కూడా ఇలాంటివన్నీ పెట్టి భక్తులు ఇక్కడ కొంతసేపు ఉండేలాగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? సూపర్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తారా? యనమలకుదురు అంటే మహాశివరాత్రికి పెట్టింది పేరుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం వచ్చాను నేను. ప్రతి సంవత్సరం బలివే వెళ్తాం మేము. ఈ సంవత్సరం ఇటు వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మరికొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం, మీరు చెప్పండి, దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఉచిత దర్శనం ఎంత టైం పడుతుందండి? ఉచిత దర్శనం ఒక 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఈ సంవత్సరం కూడా కొంచెం ప్రత్యేక ఏర్పాట్లు అనేది చేశారు, ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఏర్పాట్లు కొంచెం పొడిగించాము ఈ సంవత్సరం అని కూడా. దాని గురించి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. పార్కింగ్ కూడా లాస్ట్ టైం కింద పెట్టాల్సి వచ్చింది మేము. ఈసారి అందరం పైకి పార్కింగ్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల పార్కింగ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. పార్కింగ్ చాలా ఫ్రీగా ఉంది. ఎలా అనిపించింది ఈ సంవత్సరం మీకు? చాలా బాగా అనిపించిందండి. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఇయరే వచ్చాం, చూడడానికి వచ్చాం. థ్యాంక్ యూ అండి. మేడం, మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయమ్మా, చూడాలనే వచ్చాం ఈ సంవత్సరం. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది రాజమండ్రి. మా బాబాత్ని ఇక్కడే ఉంటాడు. మా బాబాళ్ళే తప్పది పట్టుకో. దర్శనం అండి, దర్శనం బాగా జరిగింది. బాగానే ఉన్నాయి ఏర్పాట్లు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే అండి, థ్యాంక్ యూ.
సో మనం చూస్తూ ఉంటే భక్తులు కూడా చాలా కోలాహలంగా ఏర్పాట్లు బాగున్నాయి. ప్రత్యేకించి ఇయర్ అయితే ఏర్పాట్లు చాలా బాగున్నాయని కూడా భక్తులైతే చెప్తా ఉన్నారు. అలాగే రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి యలమల కుదురు అంటే ఒక ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. అలాగే ఈవినింగ్ అయితే ప్రభలు ఊరేగింపు అయితే ఇంకా కోలాహలంగా ఉండిద్దని కూడా భక్తులైతే చెప్తున్నారు. అనంతరం రేపు మనం చూసుకుంటే ఈరోజు జాగారం చేసిన వాళ్ళు రేపు మార్నింగ్ మళ్ళీ శివాలయానికి వచ్చి కూడా ఆ జాగరణ అనేది ముగిస్తారు. మళ్ళీ శివాలయంలో మళ్ళీ దర్శనం చేసుకొని కూడా ముగిస్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మనం చూస్తే ఆలయం యనమల కుదురు శివాలయం అయితే శివరాత్రికి పెట్టింది పేరని మనం చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటే భక్తులతో అయితే ఆలయం చాలా కిటకిటలాడుతూ సంతోషంగా భక్తులైతే దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఎవరిని అడిగినా కూడా భక్తులు ప్రత్యేకించి దర్శనం బాగా అయిందని చూస్తారు. మనం చూస్తే ఇక్కడ ఫోటోలు దిగటానికి కూడా చాలామంది భక్తులు దర్శనం తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఎంతగా డెకరేట్ చేసి చూస్తే పూలతో అయితే వినాయకుడిని అయితే కూడా ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. భక్తులైతే చాలా కోలాహలంతో ఫొటోస్ దిగుతున్నారు. కొంతమంది భక్తులను అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాచవరం నుంచి వచ్చామమ్మా. ఈరోజు మహాశివరాత్రి యలమల కుదురు చాలా విశేషం. మేము ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము, మధ్యలో వస్తున్నాం కానీ అసలు ఇక్కడ ఫస్ట్ ఇది మనకు విజయవాడలో అమ్మవారి గుడి, తర్వాత ఇది నెక్స్ట్ కోటప్పకొండ. అసలు ఇంత విశేషం అని చెప్పడానికి వీల్లేదు. మనం ఏ కోరిక కోరుకున్నా సరే అసలు అది తీరుతుందన్నమాట. ఆ శివయ్య చాలా గొప్ప విశేషం. అసలు అది చెప్పడానికి భక్తులకి అసలు అది తీరని ఇది బాగా చాలా గొప్ప విశేషం. అసలు మహాశివరాత్రి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ కృష్ణా జిల్లా ఈ ఎన్టీఆర్ మొత్తం మనకి యనమల కుదురు గుర్తొస్తుంది. నెక్స్ట్ కోటప్పకొండ అన్నమాట. అమ్మవారు తర్వాత మనకి అక్కడ శివయ్య చెప్తారు కానీ ఈ శివయ్యే మనకి ఫస్ట్ అన్నమాట. ఇది భక్తులకి చాలామందికి తెలియని విషయం. అది చాలా గొప్ప విశేషం శివరాత్రి అంటే. యనమల కుదురు దర్శనం అయితే మనకి సకల భోగాలు భాగ్యాలు అన్నీ ఉన్నట్లే. ఇంకా ముందు దర్శనమే ఒక మహాభాగ్యం. అసలు ప్రత్యేక ఏర్పాట్లు మీకు ఎలా అనిపించింది? దర్శనం ఎలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శనం చాలా బాగా ఉంది. అసలు ఏర్పాట్లు అయితే సూపరు. అసలు ఇంత ఇబ్బంది కానీ ఇంత అలసట కానీ లేదు. ఎంత జనం ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. అయినా కూడా ఇంత అలసట కానీ ఇంత క్రౌడ్ అనేది తెలియదు మనకి. ఆ లైన్లో ఉండా కూడా ఇబ్బంది ఉండదు. మనం దర్శనానికి వెళ్తున్నామన్న ఆనందం తప్ప అసలు ఇంత ఇబ్బంది కూడా ఉండదమ్మ. చాలా బాగుంది అసలు ఏర్పాట్లు అయితే సూపర్. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడేపల్లి నుంచి వచ్చాము. చాలా బాగుంది, డెకరేషన్ అంతా బాగుంది, గుడి దగ్గర పూజ బాగుంది, అంతా బాగానే ఉంది, సౌకర్యాలు బాగున్నాయి, అందరూ సేఫ్టీగా ఉన్నారు, జనాలు అందరూ సేఫ్టీగా ఉన్నారు, ఏం పర్వాలేదు, బాగా దర్శనం అయింది. పిల్లలతో వచ్చాము కానీ ఇబ్బంది ఏం లేదు. సరే, ఎక్కడికక్కడ ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళిపోయేలా కూడా ఇలాంటి వినాయకుడి పూలతో డెకరేట్ చేశారు. ఇక్కడ చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కాసేపు ఉండి ఇక్కడ స్టే చేసి వెళ్దామని కూడా. దాని గురించి ఏం చెప్తారమ్మా? బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, డెకరేషన్ లేట్ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఓకే అమ్మా, మీరు? థ్యాంక్ యూ సార్. దర్శనం ఎలా? దర్శనం బాగా జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏర్పాట్లు కూడా బాగా జరిగినాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఈ శివ ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందం. ప్రతి ఒక్కళ్ళకి శుభం కలగాలని మచిలీపట్నం ప్రజానికానికి అందరికి కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. యనమల కుదురు శివాలయం ప్రత్యేక దర్శనాన్ని దర్శించుకున్నారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యనమల కుదురు గ్రామంలో వెలిసినటువంటి ఈ రామలింగేశ్వర స్వామి ఈ శివలింగానికి ఒక విశిష్టత ఉంది. ఆనాడు పరశురాముడు ప్రతిష్ఠించాడు అని చెప్పేటువంటి లింగం. అంతేకాకుండా 1000 మునులు ఇక్కడ తపస్సు చేస్తే ఇక్కడ ఆవిర్భవించింది ఈ శివలింగం అని చెప్తూ ఉంటారు. దీని మీద మరి కాలక్రమంలో చాలా అద్భుతంగా ఈ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మరి అందరి యొక్క సహకారంతో
దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి దశలో సంగా నరసింహరావు గారు ప్రధాన దాతగా దీని యొక్క అభివృద్ధి కోసం చాలా మరి ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆర్థికతో పరమైనటువంటి అంశమే కాకుండా మొత్తం ఆయనకున్నటువంటి అన్ని పరిచయాలని ఆయనకున్నటువంటి అన్ని అనుభవాలని జోడించి మరింత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి దీన్ని చేసేటువంటి కృషిలో భాగంగా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే అధికారులు మిగిలిన వారందరూ కూడా బాగా సహకారంతో మరి ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాశివరాత్రికి సందర్భంగా మరి రామలింగేశ్వర స్వామి మీద పాటలను రచించడం జరిగింది. 2 సంవత్సరాల నాడు మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇక్కడే వాటిని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. ఈరోజు మరి ఇంత ప్రధానంగా పనిచేసి మరి సంగా నరసింహారావు ఈ క్షేత్రానికి ఒక దివ్యమైనటువంటి శోభని గుర్తింపుని తీసుకొచ్చినందుకు వారికి, అలాగే దీనికోసం కృషి చేసినటువంటి ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఈ ప్రాంత నాయకుడిగా వాసిగా మాకెంతో గర్వకారణంగా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు. సార్, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఉచిత దర్శనంలో క్యూ తొందరగా వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా ఇందాక చెప్పాను కదా, అధికారులు ఒక చాలా అద్భుతంగా పరిమితమైనటువంటి వనరులు, ఒక గ్రామంలో వెలిసినటువంటిది, దాన్ని వెలిసినటువంటిది గుడి, మరి వాటికి ఉన్నటువంటి చుట్టూ గ్రామం ప్రభలు తిరగాలి, అలా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇటు పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, దేవాదాయ శాఖ వారు కానీ, విద్యుత్ శాఖ వారు కానీ, వివిధ రకాలైనటువంటి వారందరూ ఇట్లా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కలిసి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో ఇది అనమాట సార్ చెప్పింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ అధికారుల నుంచి, మెడికల్ క్యాంప్ నుంచి కూడా ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనం అయితే ప్రత్యేక భక్తులు కూడా తొందరగా దర్శనం అయిపోవడానికి అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారని కూడా గొట్టిపాటి రామకృష్ణ గారు అయితే చెప్తున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ ఆలయ అభివృద్ధి దాత కూడా సంగా నరసింహారావు కూడా ఇక్కడే ఉన్నారు. సార్ మొత్తం ఇక్కడ ఏది జరిగినా కూడా, ఏది చేసినా కూడా స్టిల్ ఇప్పుడు మనం నుంచింది కూడా ఆయన అభివృద్ధి చేసిందని కూడా సార్ చెప్తున్నారు. దర్శనం ఎలా జరిగింది అంటే ప్రయాణంగా దర్శనం తొందరగా అయిపోయింది అనమాట. ఇంకోసారి వెళ్తే బాగుంటుంది. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, పోయిన సంవత్సరం కంటే పర్లా. ప్రత్యేక ఏర్పాట్లు కూడా మనం చూసాము. దర్శనం అవ్వగానే వెళ్ళిపోకుండా ఉన్నా కూడా భక్తులు ఇక్కడ ఉండటానికి కూడా ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. ఏర్పాట్లు చూస్తే ఘనంగా జరిగినట్టు కనిపిస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది. బాగా చేశారు. ఈ ఏడాది ఇంకా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. మీకు దర్శనం తొందరగానే అయిపోయిందా? ఉచిత దర్శనం ఎలా ఉంది? ఎంతసేపట్లో అయిపోతుంది? అరగంటలోపు వచ్చేయచ్చండి. బయటికి పెద్ద రష్యం లేదు. బాగానే జరిగింది. ఏర్పాట్లు అయితే బాగుంది, చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయి? మేము ప్రతి సంవత్సరం కూడా యనమలకుదురు శివాలయం గుడికి వస్తూ ఉంటామమ్మా. ఏర్పాట్లన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ప్రభుత్వ వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం కమిటీ వారు కూడా చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దర్శనం ఉచిత దర్శనంలో ఎంత టైం పడుతుంది? తొందరగానే అయిపోతుందా? ఫ్రీ దర్శనం ఊరికే ఒక హాఫ్ అన్ అవర్ 30 గంటల దర్శనం అయిపోతుందమ్మా. సూపర్గా ఉందమ్మా. దర్శనం కూడా చాలా బాగా చేశారు. శివ దర్శనం కూడా శుభ్రంగా దిగుడు చేపిస్తారమ్మా బాగా కూడా. ప్రభల గురించి ప్రత్యేకత కదా యనమలకుదురు అంటే, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి బందర్ నుంచి వచ్చామండి. మేము మచిలీపట్నం నుంచి ఈ ప్రభలు చుట్టానికి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటామండి. చాలా ఇష్టం మాకు. ప్రతి సంవత్సరం ఇక్కడే మా చుట్టాల బంధువులు కూడా ఉన్నారు. అందుకే ఈరోజు నాకు సెలవు వచ్చింది ఆఫీస్కి. సరే అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభలు చుట్టానికి శివరాత్రి రోజు కంపల్సరీగా వస్తాం అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. వాటర్ కానీ మజ్జిగ కానీ ప్రజలకి చాలా సౌకర్యాలు కల్పించారు. చాలా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి యనమలకుదురు ప్రజలందరికీ. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకలేనండి, విజయవాడే. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది మహాశివరాత్రి అంటే మనకి కృష్ణా జిల్లా వాసులకి గుర్తొచ్చేది యనమలకుదురు అనమాట. ఈ యనమలకుదురు పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో 1000 మునులు కలిసి తపస్సు చేయటం వల్ల ఈ యనమలకుదురుకి పూర్వకాలంలో 1000 మునులు తపస్సు చేశారు కాబట్టి యనమలకుదురుగా ఈ పేరు వచ్చింది. మన గుంటూరు జిల్లా వాళ్ళకి కోటప్పకొండ ఎలా చాలా ఫేమస్సో మన కృష్ణా జిల్లా వాళ్ళకి కూడా ఇలా మన యనమలకుదురు శివరాత్రికి చాలా ఫేమస్ అనమాట. అదండి. దర్శనం ఎలా జరిగింది? అయిపోయిందా దర్శనం? దర్శనం అంతా బాగా జరిగిందండి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా చాలా బాగా ఉంది. అంతా బాగా సౌకర్యాలు అవన్నీ బాగా చూసుకుంటున్నారు.
అంతా బాగా జరిగిందండి. మీరు ఉచిత దర్శనంలోనే వెళ్ళారా? మేము ఉచిత దర్శనంలోనే వెళ్ళామండి. క్యూ పర్లా కొంచెం ఒక మోడరేట్గా ఉంది, పర్లేదండి. క్యూ ఎక్కువే ఉందా? ఉచిత దర్శనం అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు ఉచితంగా, దర్శనం తొందరగా అయిపోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఉచిత దర్శనం అంటే తెలిసిందే కదండి, కొంచెం క్యూ ఎక్కువ ఉండిద్ది. పర్లేదు, ఇంకా శివయ్య దర్శనం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేసినా పర్లేదు. అది ప్రభల గురించి మీ ఉద్దేశం ఏంటి? ప్రభలు అనేవి కొన్ని సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న అది ట్రెడిషన్ అన్నమాట. ఇది ఈవినింగ్ టైమ్స్లో లైటింగ్, ఆ ప్రభలు అదంతా కొంచెం కుర్రాళ్ళకి యూత్కి ఆహ్లాదకరంగా ఉండిద్ది. అది దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందమ్మా, బాగుంది. ఉచిత దర్శనం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. తొందరగానే అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా జగ్గంపేటమ్మా. జగ్గంపేట అంటే శివాలయ యనమల కుదురులో ఫేమస్ కదా, మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం మీకు ఎలా అనిపించింది? మా తమ్ముడు ఉన్నాడమ్మా ఇక్కడ, గత 3 సంవత్సరాల క్రితం వచ్చాం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా అప్పుడు బాగుందనేసి మళ్ళీ వచ్చాను. ఎంత టైంలో దర్శనం అయిపోతుంది? 1 గంట పట్టిందమ్మా. బాగానే ఉందా? థ్యాంక్ యూ అండి. ఇక్కడే లోకలేనండి, అయ్యప్ప నగర్. మీరు ఎన్నిసార్లు నుంచి వస్తున్నారు? మేము ప్రతి సోమవారం ఇది ఆలయానికి వస్తాము. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఈరోజు వచ్చాము. యనమల కుదురులో శివరాత్రి అనేది ఒక ఫేమస్గా ఎప్పుడు చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమైనా చేశారు? ప్రత్యేకంగా అంటే ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. అందరికీ సౌకర్యాలు మాత్రం చాలా బాగుంటాయి. కింద తిరణాల ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. ప్రభలు అన్ని ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. ఉచిత దర్శనంకి ఎంత టైం పడుతుంది? ఉచిత దర్శనానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఒక ½ అన్ అవర్ అలా పడుతుంది. ఉచిత దర్శనం క్యూ ఎక్కువ ఉండి జనాలు తొందరగా వెళ్ళిపోయే అలా ఏమన్నా అనిపించిందా మీకు? అంటే క్యూ ఎక్కువ ఉన్నా కానీ అంటే లాంగ్ ప్రాసెస్ పెట్టారు కాబట్టి ఎక్కడ వెయిటింగ్ అనేది ఉండదు. నడుచుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా దర్శనం అయిపోయి చక్కగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. దర్శనం అయితే కంప్లీట్. మీకు ఎలా అనిపించింది? బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏలంకు. యనమల కుదురులో శివాలయం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అది కూడా మహాశివరాత్రికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. మీరు ఇక్కడ ఉండి ఇలా చేసుకోవటం మీకు ఎలా అనిపిస్తుంది? దర్శనం సోతాకు వచ్చాం, బాగుంది. ప్రత్యేక ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. దర్శనం ఎంతసేపట్లో అయిపోతుంది? టైం పడుతుందా లేదంటే తొందరగానే అయిపోతుంది? ఇంకా పెరుగుతారు ఇంకా జనం. ప్రభల గురించి ఇక్కడ ప్రభలు కూడా ప్రత్యేక గుర్తింపు ఒకటైతే ఉంది యనమల కుదురులో, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏముంది, ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా యనమల కుదురు కొండపైన అయితే మెడికల్ క్యాంప్ కూడా అనిల్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు అయితే మనలో ఉన్నారు. రాకేష్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా మా అనిల్ హాస్పిటల్ అనేది ఈ సంవత్సరమే మొదటిసారి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇంతకుముందు యనమల కుదురులో అయితే 2-3 సార్లు క్యాంపులు జరగడం జరిగింది, కానీ ఎప్పుడు ఇక్కడ పెట్టాలని అనుకుంటామనే కుదరలేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఈసారి మాత్రం ఖచ్చితంగా పెడదాం అనుకున్నా పెట్టామండి క్యాంపు. సో ఈ క్యాంప్ సందర్భంగా ఎవరైతే మనకి భక్తులు వస్తున్నారో వాళ్ళందరికీ ఉచితంగా బీపీ కానీ మామూలు షుగర్ టెస్ట్ కానీ అవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కన్సల్టేషన్ కూడా ఫ్రీగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇదే పేషెంట్స్ ఎవరన్నా మన హాస్పిటల్కి కూడా 15 రోజుల్లో వస్తే అయ్యే కాగితాలు పట్టుకొని వస్తే అప్పుడు కూడా ఫ్రీ ఓపీ చూస్తామండి. మనం చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, భక్తులు చాలా మంది కూడా ఎండ వల్ల అలసట చెందటం కానీ బయట ప్రజలు కూడా అలా జరుగుతూ ఉండిద్ది. ఇప్పుడు అసలు ఎండ స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ తాగాలండి. మినిమం మనకి 4 to 5 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరో ఒకరు తాగాలి మేడం. సో ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో క్యారీ కూడా మీరు గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చిన్న బ్యాగ్లో కానీ ఏమన్నా వాటర్ క్యారీ చేసుకుంటూ ఉండండి. వాటర్ కానీ లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఓఆర్ఎస్ కానీ లేకపోతే కొబ్బరి బోండా నీళ్ళు కానీ షుగర్ లేని వాళ్ళు ఎస్పెషల్లీ కొబ్బరి బోండా నీళ్ళు కానీ అట్లా లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమన్నా రెగ్యులర్గా ప్రతి అరగంటకు ఒక్కసారి ఒక 500 ml తాగటం అనేది మంచిదన్నమాట, దాహం ఉన్నా దాహం లేకపోయినా. సో అదేంటంటే డిహైడ్రేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ పని ఉంటే తప్పితే ఎండలో తిరగడం అనేది మంచిది కాదు. లేదంటే ఎందుకంటే సమ్మర్ నుంచి కొద్దిగా నెక్స్ట్ మంత్ నుంచి ఈ సన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎండ అవాయిడ్ చేయడం మంచిది మేడం. థ్యాంక్ యూ. సో ఇదే అనమాట డాక్టర్ గారు చెప్తుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగమని కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని డాక్టర్ రాజేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రావణి, నెంబర్ 1 న్యూస్, యనమల కుదురు నుంచి. సామాజిక అస్త్రం నెంబర్ 1